జయకుమార్ గారు శోభన్ బాబు గారితో మన సావిత్రి గారు సినిమా చేయాలనుకున్నారు అనేది ఒక టాపిక్ వచ్చింది. డెఫినెట్గా ఏంటి అప్పుడు పరిస్థితులు ఏంటి? అప్పుడు శోభన్ బాబు గారు ఎలా ఏంటంటే ఉన్నారు? సావిత్రి గారి పొజిషన్ ఎలా ఉంది? సావిత్రి గారు ఉమ్, కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటున్న సమయంలో ఆహా, అప్పుడా? ఓకే. రాత్రి 10 గంటలకి కారు వేసుకొని సావిత్రి గారు శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళేసరికి 10 గంటలు అంటే అప్పటికే శోభన్ బాబు గారు నిద్రపోతూ ఉంటారు. సో ఆ మెయిన్ గేట్ కొట్టింది ఈవిడ. కొట్టేసరికి శోభన్ బాబు గారి దగ్గర ఏచూరి అని ఒక జర్నలిస్టు, తర్వాత ఆర్టిస్ట్ కూడా అతను, ఓకే, శోభన్ బాబు గారితోనే ఉండేవాడు. అతను వచ్చి గేట్ దగ్గరికి వచ్చాడు. గేట్ దగ్గరికి వచ్చి గేట్ తీశాడు. చూస్తే కారులో సావిత్రి గారు. ఏంటమ్మా ఇప్పుడు వచ్చారు అన్నాడు. నేను అర్జెంటుగా శోభన్ బాబు గారితో మాట్లాడాలి అన్న. అమ్మ, శోభన్ బాబు గారు నిద్రపోతుంటారమ్మా అని అంటే, ఏం లేదు శోభన్ బాబు గారితో మాట్లాడాలి, లేపు అని సావిత్రి గారు. ఆవిడకి స్వతంత్రం కాదు అందరి దగ్గర. సావిత్రి అంటే అందరికీ ఇష్టం, అదే కదా, అందరి దగ్గర ఆ స్వతంత్రం ఉంది సావిత్రి గారు అంటే. సావిత్రి గారు పిలిస్తే పలుకుతారు అందరూ. సరే ఆయనతో మాట్లాడాలి అని అనేసరికి, సరేనమ్మా లేపుతాను, చెప్తాను మీరు వచ్చారని అని ఏచూరి గారు మేడ మీదకి వెళ్ళి, సార్ 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 అని సావిత్రి గారు వచ్చారండి అన్నాడు. అనేసరికి టక్కుమని శోభన్ బాబు గారు లేచిపోయారు. ముందు సార్ సార్ అనేసరికి చిన్న మెలకు వస్తుంది. సావిత్రి గారు వచ్చేసరికి టక్కుమని లేచిపోయాడు శోభన్ బాబు గారు. లేచిపోయి మెట్లు దిగి వచ్చి గేటు దగ్గరికి వచ్చేసరికి ఈవిడ కారు దిగబోతూ ఉంది. కారు దిగబాకండమ్మ, కారు దిగబాకండి, అసలు ఏంటి చెప్పండి, ఈ టైంలో వచ్చారేంటి అది ఇదని. సావిత్రి గారు అంటే అంత అభిమానం కదా.